కి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. మరి దైవజనులు చక్కని క్రమశిక్షణలో మిమ్మల్ని పెంచుతున్నట్లుగా నాకు అర్థమవుతా ఉంది. మరి మీరు చూపిస్తున్నటువంటి ఆ డిసిప్లిన్ బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 30 దినాల ప్రార్థనా కూడికల్లో ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ రాత్రి మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోజిట్ పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండా గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఈ రాత్రి దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మన ధ్యాన భాగము లేకపోతే ధ్యానాంశం ఏంటంటే మాదిరి. ఏంటండి? మాదిరి. దేవుని బిడ్డలైనటువంటి వారు మాదిరిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. క్రైస్తవులైనటువంటి వారు, మందిరానికి వెళ్తున్నటువంటి వారు, ప్రభుని నమ్ముకున్నటువంటి వారు మాదిరిని కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే మనను లోకం గమనిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం అనుకుంటాం మనల్ని ఎవరో పట్టించుకోవట్లేదు, మనల్ని ఎవరో చూడట్లేదు, మనల్ని ఎవరో గమనించట్లేదు అనుకుంటూ ఉంటారు. ఏమండి, పిల్లంట పళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఉంటుందంట. అది అనుకుంటుంది నన్ను ఎవరో చూడట్లేదని. చాలాసార్లు క్రైస్తవులు కూడా అదే మాదిరిగా ఆలోచన చేస్తూ ఉంటారు. నేను చేసే ప్రార్థన ఎవరికి తెలియదు, లేకపోతే నేను చేసే భక్తి ఎవరికి తెలియదు. ప్రియమైన బిడ్డలారా, మనం చేసేటువంటి ప్రతి కార్యాన్ని ముగ్గురు గమనిస్తూ ఉంటారు. ఒకటి, దేవుడు గమనిస్తున్నాడు. దేవుడు ఒక రోజున యోబు చేసేటువంటి భక్తిని గురించి ఏమండి అపవాది దూతలు ఎదుట మాట్లాడుతూ ఉన్నాడు. నా సేవకుడైన యోబు సంగతి మీరు ఆలోచించారా? అతడు ఎంత భక్తి పడో మీకు తెలుసా అని చెప్పేసి మనం అనుకుంటాం. ఈ భక్తి అంతా కూడా ఈ 4 గోళ్ల మధ్యలోనే ఉండిపోద్ది అని అనుకుంటాం. కాదండి, మనం చేసేటువంటి భక్తి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు మీరు ఎంతమంది వచ్చారో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏమండి, ఇక్కడ ప్రతిరోజు అటెండెన్స్ ఎప్పటికప్పుడు దేవునికి వెళ్ళిపోతుంది. ఎవరెవరు వచ్చారు, ఎవరు రాలేదు. వచ్చిన వారిని దేవుడు దీవించేటువంటి వాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మనము మాదిరిగా ఉండాలి. దేవుని పేరు పెట్టుకున్నటువంటి మనం, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనం, మందిరానికి వెళ్తున్నటువంటి మనం మాదిరిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏమంటే కొంతమంది సరైనటువంటి మాదిరి లేకపోవడం వల్ల దేవుని నామము అవమానించబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూసారా, మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎలా చేస్తున్నారు, బైబిల్ చదివే వాళ్ళు ఎలా చేస్తున్నారు, లేకపోతే దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా చేస్తున్నారు అని దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. కాబట్టి దేవుని నామానికి దూషణకరంగా మనం ఎవరు కూడా ఉండకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన అపోజిట్ పౌలు గారు తాను రక్షించినటువంటి ఆత్మీయ కుమారునికి ఈ పత్రికను వ్రాస్తున్నాడు. వ్రాస్తూ యవనస్తుడు అనమాట, యవనస్తుడైనటువంటి తిమోతితో నువ్వు మాదిరిగా ఉండాలి అని చెప్తూ 5 విషయాలు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే మాటలో మాదిరిగా ఉండాలి, రెండవది ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి, మూడవది ప్రేమలో మాదిరిగా ఉండాలి, నాలుగవది విశ్వాసములో
మాదిరిగా ఉండాలి. ఏమండి? 5వది పవిత్రతలో మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరిగా ఉండాలంటున్నాడు? ఎవరికి మాదిరిగా ఉండాలండి? విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఫస్ట్ మనము లోకానికి మాదిరి చూపించడానికి ముందుగా తోటి విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. చాలాసార్లు మన పక్కన ఉన్నటువంటి విశ్వాసకే మనం మాదిరి చూపించాం. కొంతమంది చెడ్డ మాదిరిగా ఉంటారు. మనిషి రావట్లేదు కాబట్టి నేను మాత్రం ఎందుకు వెళ్దాం మందిరానికి అని కొంతమంది ఏమండి మానేసిన వాళ్ళని చూసి వాళ్ళని మాదిరిగా చేసుకుని వీళ్ళు మానేస్తూ ఉంటారు. చదివే వాళ్ళు ఎప్పుడు కూడా స్కూల్లో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునేటువంటి వ్యక్తిని మాదిరిగా తీసుకోవాలి. కొంతమంది ఫెయిల్ అయిపోవాలతో పోల్చుకుని ఆడి మీద బెటరే, నేను 1 మార్కుతో ఆడికంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ప్రియమైన ఏం పెట్టారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది గొప్ప భక్తులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. వారిని మనం మాదిరిగా చేసుకోవాలి. అంతేకాదు మనకందరికీ ప్రాముఖ్యమైనటువంటి మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మనం ఎవరినన్నా అనుసరించాలి అంటే యేసయ్యనే మనం అనుసరించాలి. ఈ లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే కొంతమంది సినిమా హీరోల్ని హీరోయిన్ని మాదిరిగా తీసుకుంటూ ఉంటారు. ఆ హీరో ఎలాగా ఏమండి హెయిర్ స్టైల్ చేస్తే ఒక కన్నాలు పెట్టిస్తాడు గుండుకి. ఏంటంటే ఒక హీరో అలా తయారయ్యాడు అనమాట. కాబట్టి ఒక హీరోయిన్ ఎలా బట్టలు వేసుకుంటే అలాగా యవనస్తులు తయారవుతున్నారు లోకంలో. వాళ్ళు మాదిరి కాదండి. మనకి ప్రభువే మనకి మాదిరి. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన బిడ్డలారా, అలెగ్జాండర్ అనేటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఉన్నాడు. అనేక రాజ్యాలను జయించినటువంటి వ్యక్తి ఆయన. ఒక రోజున సముద్రం దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట, సముద్రమా నీవు సముద్రాన్ని అయిపోయావు కాబట్టి బతికిపోయావు, నువ్వే కనుక ఒక దేశానివి అయితే ఈ పాటికే నిన్ను జయించి ఉండేవాడిని అని మనసులో మాట్లాడుకుంటున్నాడంట. ఎన్నో రాజ్యాన్ని జయించాడు ఆ చక్రవర్తి. ఆ చక్రవర్తి యొక్క సైన్యంలో ఒక ఆయన సైనికుడు ఉన్నాడు. ఒకసారి యుద్ధం జరుగుతుంటే ఆ సైనికుడు పారిపోతున్నాడంట. పారిపోతుంటే ఆ సైన్యాధిపతి పట్టుకుని ఈ చక్రవర్తి ముందుకు తీసుకొచ్చాడు. చక్రవర్తి మాట్లాడుతున్నాడు, ఏమయ్యా నీ పేరేం పేరు అంటే ఆ సైనికుడు అంటున్నాడు, సార్ నా పేరు అలెగ్జాండర్ అంటున్నాడంట. చక్రవర్తి పేరే ఆయన పేరు, ఒకే పేరు 2-3 ఉంటుంది కదా. నా పేరు అలెగ్జాండర్ అంటున్నాడంట. ఆ చక్రవర్తి అన్నాడంట, నేను ఎన్నో రాజ్యాలను జయించినటువంటి వ్యక్తిని, నువ్వేమో పిరికోడు కింద పారిపోతున్నావు, నీ పేరైనా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో అని చెప్పాడట. ప్రియమైన బిడ్డలారా, యేసయ్యని మనం నమ్ముకున్నాం, యేసయ్య బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి యేసయ్యని మనం మాదిరిగా చేసుకుని మన తోటి విశ్వాసులకి మనం మాదిరిని చూపించాలి. సంఘములో ఆ మాదిరిని చూపించాలి. సంఘంలో మాత్రమే కాదు, బయట సమాజంలో కూడా మనం ఒక మంచి మాదిరిని చూపించాలి. మరి ముఖ్యంగా మన కుటుంబంలో కూడా మనం మంచి మాదిరి చూపించాలి. కొంతమంది మందిరంలోనే దేవదూతల్లా కనబడతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత పిశాచులు అయిపోతారు కొంతమంది. ప్రియమైన బిడ్డలారా, మనము మందిరంలో ఎంత భక్తిగా ఉన్నామో ఇంటి దగ్గర సమాజంలో కూడా అదే భక్తిని మనం కొనసాగిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు తిమోతికి పత్రికను వ్రాస్తూ నీవు మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరిగా ఉండాలంటున్నాడు? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ప్రాముఖ్యంగా నీతో పాటు రక్షించబడినటువంటి బిడ్డలకి మాదిరిగా ఉండాలి. దేవుని సమాజానికి వెళ్తున్నటువంటి బిడ్డలకు నువ్వు మాదిరిగా ఉండాలి అని ఆ యవనస్తుని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అవును, దైవజనులు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు దైవజనులు మనల్ని గద్దిస్తూ ఉంటారు.
వారి గద్దింపుల్ని మనం తీసుకోవాలి. తైలాభిషేకం అంటాడు కీర్తనకారుడు. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు హెచ్చరించినప్పుడు, దైవజనుడు గద్దించినప్పుడు, దైవజనుడి నోట దేవుడు తన మాటను విడుదల చేసినప్పుడు ఆ మాటకి మనం లోబడితే మనం దీవించబడతాం. తిమోతి తన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారికి ప్రతి విషయంలో కూడా లోబడుతూ వచ్చాడు. ఆ తర్వాత తిమోతి గొప్ప నాయకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజున పౌలు గారు ఏ విషయాల్లో తిమోతిని మాదిరిగా ఉండాలని చెప్పాడో ఆ విషయాలు కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం. ఒక 5 విషయాలు చెప్పాడు ఇక్కడ. మొదటిది దేంట్లో మాదిరిగా ఉండాలంట? మాటలో మాదిరిగా ఉండాలంట. మాటలు కొంతమంది మాటలు కోటలు దాటిపోతూ ఉంటాయి కదండి. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడతారు. కొంతమంది ఊరికే మాట్లాడుతూనే ఉంటారు నాన్ స్టాప్గా. వాళ్ళని ఆపు చేయడం కూడా చాలా కష్టం. బైబిల్ చెప్తుంది, విస్తారమైన మాటల్లో దోషమున్నక మానదు. కొంతమంది అదే మాటలు దేవుని దగ్గర కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వచ్చి, దేవా నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇదిగో నాకు ఈ రోగం పోతే నీకు పలానా మొక్కుబడి ఇస్తాను, లేదా పలానా కానుక ఇస్తాను అని మొక్కుబడులు కూడా చేసేసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రసంగం అంటాడు, దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు చేసేటువంటి ఆ వడంబడిక లేకపోతే ఆ మొక్కుబడి విషయంలో నువ్వు చాలా శ్రద్ధగా ఉండాలి. కొంతమంది ఏమండి హడావుడిగా మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. తీరా రోగం పోయిన తర్వాత వాళ్ళు చేసుకున్న మొక్కుబడే మర్చిపోతూ ఉంటారు. యోనాకంట చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొచ్చినాయంట. ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్తాడు, నేను మొక్కుకొని నా మొక్కుబడులను చెల్లింపక మానను అంటాడు. అంటే అప్పటివరకు ఏం చేశాడు అనమాట? మానేశాడు. కొంతమందికి ఆ మొక్కుబడులు మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాయంటే మళ్ళీ ఇంకొక రోగం రావాలి, మళ్ళీ ఇంకొక కష్టం రావాలి, మళ్ళీ ఇంకొక సమస్య రావాలి. అప్పుడు వరకు కాదండి, మొక్కుబడులు కూడా వెంటనే మనం చెల్లించాలి. ఏమన్నా ఏదైనా మనం ఏ వస్తువు కొనేటప్పుడు 2-3 రోజులు నిల్వ ఉన్నది ఏమైనా కొంటాం, మనం తాజాది కావాలని కోరుకుంటూ ఉంటాం. వంకాయలు కొంటే తాజా వంకాయలు, ఏమండి కూరగాయలు తాజా కావాలి, ఏదైనా తినే పదార్థాలు తాజా కావాలి. మరి దేవుడు కూడా తాజాగా మనం స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, మన మొక్కుబడులు చెల్లించాలి. కొంతమంది సాక్ష్యం చెప్తా అంటారు, ఇది సంవత్సరం క్రితం చెప్పవలసిన సాక్ష్యం అండి అంటారు. ఆ సంవత్సరం నుంచి ఏం చేసినట్టు వీళ్ళు ఆ సాక్ష్యాన్ని. ప్రియమైన ఏమంటారా, ఎప్పటికప్పుడు మనం దేవుడికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ రోజున ఈ నోరు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయనను స్తుతించడం కొరకే. ఏమండి, ఆయన గురించి పాటలు పాడడం కోసం, ఆయనను గురించి ప్రకటించడం కోసం. కాబట్టి ప్రియమైన ఏమంటారా, మన మాటలు మాదిరికరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చాలాసార్లు చాలామంది అంట మాటలో తప్పిపోతున్నారంట. ప్రియమైన ఏమంటారా, మాట ఇస్తారు కానీ దాన్ని నెరవేర్చరు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అబద్ధాలే. ఏమండి, ఎక్కడో కాకినాడలో ఉండి ఇక్కడే సెంటర్లో ఉన్నాను అంటూ ఉంటారు యవనస్తులు. ప్రియమైన ఏమంటారా, బైబిల్ చెప్తుంది మాటలు నువ్వు మాదిరిగా ఉండాలి. నీ నోట అబద్ధాలు వస్తున్నాయా? నీ నోట బూతులు వస్తున్నాయా? నీ నోట ఏమండి సరస్వక్తులు వస్తున్నాయా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం ఎప్పుడు కూడా ఏ మాటలు మాట్లాడాలంటే కృతజ్ఞత వచనమే మాట్లాడాలంట. ఇంగ్లీష్లో కొన్ని మాటలు ఉంటాయి, థ్యాంక్ యూ అనే మాట. ఏమండి, అమెరికా వాళ్ళు కానీ ఎవరైనా పరాయి దేశస్తులు వస్తే నన్ను ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే వెంటనే థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటారు. అది కృతజ్ఞత అన్నమాట. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలులు
ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పుడు దేవుడు కూడా మనం ఏం చెప్పాలి? థ్యాంక్ యూ అని చెప్పాలి. థ్యాంక్ యూ అంటే దేవా నీకు స్తోత్రం, దేవా నీకు వందనాలు. దేవుడి ద్వారా మనం అనేకమని పొందుకుంటున్నాం. ఏం పొందుకుంటున్నామండి? గాలి. ఈ గాలిని మనం ఏమైనా కొనుక్కుంటున్నామండి? ఒకప్పుడు 3 సంవత్సరాల క్రితం గాలిని కూడా కొనుక్కున్నారు కరోనా టైంలో కదండి. ఆ గాలి లేక చాలామంది చచ్చిపోయారు కూడా. ఈరోజు నా గాలిని దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఒకవేళ వంట సిలిండర్ లాగా మీరు గాలిని కొనుక్కోండి అని ప్రభుత్వం చేతిలో గాలిని పెడితే ఏముంటుంది? నెల నెల రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. మనకులాంటి సామాన్యులు కొనగలమా? గాలిని ఉచితంగా ఇస్తున్నాడు, నీరు ఉచితంగా ఇస్తున్నాడు, మన కాళ్ళ కింద పెట్టాడు నీటిని. ఆహారాన్ని దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. మనం విత్తనాలు వేసుకుంటే చెట్లు చక్కని ఫలాలు మనకి ఇస్తున్నాయి. వెలుగు దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఇవి కరెంటు వాడుకున్నందుకు మనం బిల్లు కట్టాలి, కానీ సూర్యుడిని చంద్రుడిని దేవుడు మనకి వెలుగు ఇవ్వడానికి ఇచ్చాడు. ప్రియమైన ఇవన్నీ దేవుడి ద్వారా మనం పొందుకుంటున్నప్పుడు మనం దేవుడికి కృతజ్ఞత చెల్లించడానికి మన మాటలు ఉపయోగించాలి. అంతేకాదు మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు వారికి కూడా కృతజ్ఞతలు చెప్పడానికి మన మాటల్ని ఉపయోగించవలసినటువంటి వారుగా ఉన్నాం. వ్యర్థమైన మాటలు మన నోట్లో నుంచి రావడానికి వీల్లేదు. ప్రియమైన ఒక రోజున దేవుడు మన మాటల గురించి తీర్పు తీరుస్తాడంట. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే తీర్పు ముందు మనం నిలబడవలసి ఉంది. అందుకనే నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా కొంతమంది అంటారు, వాళ్ళ నోట్లో నోరెట్టకూడదండి బాబు. ఎందుకంటే అలాగా ఆడిపోసుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డల యొక్క మాటలు అవి మాదిరిగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఏమండి, మన నోట్లో నుంచి రావాల్సినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే కృతజ్ఞత వచనం. అంతేకాదు మన నోట్లో నుంచి రావాల్సినటువంటి మాటలు ఏమంటే అభినందించేటువంటి మాటలు రావాలి. ఎవరైనా ఒక మంచి పని చేశారనుకోండి, వాళ్ళని అభినందించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి అంటాడు, ఇశ్రాయేల్లో ఎవరిలో కూడా ఇతనిలో ఉన్నటువంటి విశ్వాసం నేను చూసి ఉండలేదు అంటే అభినందించాడు. అక్కడ యేసు ప్రభువారి యొక్క మాటలు కనుక మనం ఆదర్శప్రాయంగా తీసుకుంటే, మాదిరిగా తీసుకుంటే, ఆయన కృతజ్ఞతావచనం చెప్పాడు. నా పేట వచ్చి వానికి గిన్నెలు చన్నీళ్ళు ఇస్తే తప్పకుండా దాని ప్రతిఫలాన్ని పొందుతారు అని చెప్పాడు. కృతజ్ఞతావచనం. అంతేకాదు అభినందించేటువంటి మాటలు చెప్పాడు. ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు నీవు బాగా చేసావు అని, నీ విశ్వాసం గొప్పది అని ఆయన అభినందించినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నాం. కానుక బెడి దగ్గర యేసు ప్రభు కూర్చున్నాడు. అందరూ కానుకలు వేస్తూ ఉన్నారు. ఒక పేద విధవరాలు తన జీవనం అంతా 2 కాసులు, ఆ 2 కాసులు వేసినప్పుడు వెంటనే యేసు ప్రభు వారు అభినందించాడు. ఆయన ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసి. కాబట్టి మన నోట్లో నుంచి కూడా ఎటువంటి మాటలు రావాలి? అభినందించే మాటలు. ఆ రోజు కూర చాలా బాగుంది, చాలా బాగుందని చెప్పేసి తయారు చేసిన వాడికి చెప్పాలి. అలా ఎంత సంతోషం అండి. కొంతమంది ఏం మాట్లాడరు. చాలామంది భార్యలు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మా ఆయన కనీసం ఒక మాట కూడా మాట్లాడండి, బాగుందనే మాట ఒక మాట కూడా చెప్పడని చెప్పేసి. కాబట్టి భార్యలు కోరుకుంటూ ఉంటారు మా పురుషులు అభినందించాలని, భర్త అభినందించాలని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనమందరూ కూడా మన మాటలు అభినందించేటువంటి మాటలుగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మనం సత్యమైన మాటలు మాట్లాడాలి. యేసుప్రభు చెప్పారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించినది దుష్టుని నుంచి వస్తుంది. నువ్వు సత్యమే, వస్తానంటే రావాలి, లేదా రానని చెప్పాలి. కొంతమంది వస్తానని చెప్పి రారు. దానివల్ల నష్టపోయేది మనమే. దేవుని బిడ్డలైనటువంటి వారు మాటలో మాదిరిగా ఉండాలని
దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేకాదు మన మాటల్లో క్షమాపణ ఉండాలి. చాలాసార్లు తప్పు చేసాం. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, సారీ అనే మాట. సారీ, తప్పు అయిపోయింది, క్షమించండి. కొంతమంది ఆ క్షమాపణ మాట చెప్పడానికి ఇష్టపడరు. యేసు ప్రభువారు సిలువలో ఆయన వేలాడుతూ ఆయన పలికినటువంటి మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరువురు గనక వీరిని క్షమించుము అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన ఒకవేళ మన తప్పు అయిపోయింది, సారీ, క్షమించండి అని చెప్పాలి. కొంతమంది ఆ మాట చెప్పడానికి అసలు నోరు రాదు. క్షమాపణ మాటలు మనము మాట్లాడాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారి యొక్క మాటల గురించి ఒక మాట రాయబడింది. కొంతమంది సైనికులు పంపించారంట యేసు ప్రభుని బంధించి తీసుకురామని. తీరా ఈ సైనికులు వచ్చేటప్పటికి యేసు ప్రభువారు ఎలా ఒక సభ జరుగుతుంటే ఆ సభలో మాట్లాడుతున్నాడు. సరే, ఆయన ప్రసంగం చేస్తున్నాడు కదా, అయిపోయిన తర్వాత ఆయన బంధిద్దాం, ఆయన పట్టుకుందాం, ఆయన అరెస్ట్ చేద్దాం అని చెప్పేసి వెనకాల కూర్చుని వెంటున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. మీటింగ్ అయిపోయిన తర్వాత పంపించిన వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా ఆ యేసుని బంధించి తీసుకురామంటే మీరు ఒట్టున వచ్చేసారు ఏంటంటే, వీళ్ళంతకీ వెళ్ళిన పని మర్చిపోయి వెళ్ళిపోయారు ఆయన మాటలు వినేసి. వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మాట్లాడినట్లుగా ఎవరు ఎన్నడూ కూడా మాట్లాడలేదు. ఆయన మాటలు అంత ప్రత్యేకమైనటువంటివి. కాబట్టి ప్రియమందిరా, యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో, యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి మన జీవితాల్లో ఆయన మాట్లాడినట్లుగా మనం మాట్లాడాలి. పాపాత్మురాలను తీసుకొచ్చారు, వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని. అందరూ కూడా ఆమెను రకరకాలుగా మాట్లాడుతున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో యేసు ప్రభువారు ఆమెను పిలిచినటువంటి పిలిపేంటో తెలుసా? అమ్మా అని పిలిచాడు. ఒక తల్లిని ఏ విధంగా అమ్మని పిలుస్తామో, ఒక కూతుర్ని ఏ విధంగా అమ్మని పిలుస్తామో, ఒక పాపాత్మురాలని ఆయన ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడు. అందరూ కూడా ఆమెను చంపాలని చెప్పేసి చాలా గట్టి ఏమండి తీర్మానంతో వచ్చారు. అయితే యేసు ప్రభువారు ఆమెకి ఏ హాని కలగకుండా, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఈ మీద రాయి వేయండి అని చెప్పాడు. అందరిలో పాపం ఉంది కాబట్టి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ పాపం లేనివాడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంటున్నాడు, అమ్మ నేను కూడా నీకు శిక్ష విధించాడు. క్షమించాడు. ఆయన క్షమించే మాట చెప్పాడు. అంతేకాదు అమ్మా అని ఒక ప్రేమపూర్వకమైనటువంటి పిలుపుతో ఆమెను పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ తిమోతితో పౌలు గారు చెప్తున్న మాట, నీవు మాదిరిగా ఉండాలి. దాంట్లో మొదటి అంశం ఏంటంటే మాటల్లో నీవు మాదిరిగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మన మాదిరి ఏ విధంగా ఉంది, మన మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే దేంట్లో మాదిరిగా ఉండాలంట? ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. ప్రవర్తన, బిహేవియర్, కాండక్ట్, మన లైఫ్ స్టైల్. ప్రియమైన మన ప్రవర్తనలో కూడా మాదిరిగా ఉండాలి. కొంతమంది మాటలు చాలా బాగుంటాయి కానీ ప్రవర్తన మాత్రం బాగోదు. దేవుడు మన మాటల్ని చూస్తున్నాడు, మన ప్రవర్తనని కూడా చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి బోధించినా, ఆయన నోట్ల నుంచి ఏ మాట వచ్చినా సరే అది చాలా పవర్ఫుల్గా ఉండదంట. అధికారంతో ఆయన బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఈయన ప్రసంగాలు లేకపోతే ఈయన మాటలు అంత అధికారంతో ఎలాగ వెలువడుతున్నాయి అని ఆలోచన చేస్తే, ఆయన ఏం మాట్లాడేవాడో అదే చేసేవాడు, ఏం చేసేవాడో అదే ఆయన మాట్లాడేవాడు. మనం చేయండి ఇంకొకరు చేయమని చెప్పడానికి మనకి దమ్ము సరిపోదు కదండి. ఉదాహరణకి ఒక తండ్రి సిగరెట్ తాగుతున్నాడు. ఇప్పుడు కొత్తగా వాళ్ళ కుర్రోడు కూడా సిగరెట్ తాగడానికి అలవాటు పడ్డాడు. తండ్రి చెప్పగలడా?
ఒరే సిగరెట్ మానేరా, అది మంచిది కాదు అని చెప్పేసి ఏమంటాడు కుర్రోడు తిరగబడి, ముందు నువ్వు మాను, అప్పుడు నాకు చెప్పాడు. కానీ మానేసినటువంటి తండ్రి, ఒరే సిగరెట్ తాగడం వల్ల నా ఆరోగ్యం పాడైపోయింది కాబట్టి నువ్వు అటు పనులు చేయొద్దు, మానే అని చాలా ధైర్యంగా ఖండితంగా చెప్పగలడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించినటువంటి ప్రతి మాట కూడా అధికారంతో బోధించాడు. కారణం ఏంటంటే ఆయన ప్రవర్తన కూడా అదే విధంగా ఉంది. ఆయన జీవితంలో ఏనాడు కూడా పాపం చేయలేదు. సవాలు చేసాడు ఆయన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. ఒక్కరు కూడా ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా యేసుక్రీస్తులో పలానా పాపం ఉందని చెప్పిన వాళ్ళు లేరు. చాలామంది బుర్ర చల్లడానికి ప్రయత్నాలు చేశారు, కానీ అది వారి వల్ల కాలేకపోయింది. ఒకసారి ఇద్దరు వ్యక్తులు బైబిల్లో తప్పులు వెతుకుదాం పట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నారంట. తప్పులు ఉన్నాయని రుజువు చేయాలంటే దాని గురించినటువంటి రీసెర్చ్ చేయాలి. వాళ్ళు అనుకున్నారంట, ఇదిగో ఈ రోజున బయలుదేరుతున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే సమయానికి ఇదే రోజున పలానా చోట కలుసుకుందాం అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా విడిపోయారంట. బైబిల్ చదువుతున్నారు ఒక ప్రక్క, యేసు ప్రభువారి యొక్క ప్రవర్తనలో తప్పులు ఉన్నాయని చెప్పేసి రుజువు చేయడానికి రకరకాల రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు. చివరికి వాళ్ళు మరుసటి రోజు ఒక రోజు పెట్టుకున్నారు కదా, ఆ రోజుని కలుసుకున్నారంట. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఏంటో తెలుసా? సరే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని ఒకడంటే, నేను కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాను. తప్పులు వెతకాలనుకున్నాను కానీ నాలోని తప్పులు బైబిల్ వెతికి పెట్టింది. ఏమండి, బైబిల్ చదువుతూ ఉంటే మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటో మనకి తెలుస్తాయి. కాబట్టి ప్రియమంది ఏం పెట్టలేరా, యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన అది మచ్చలేనటువంటి ప్రవర్తన. యేసు ప్రభువారు తన సంఘాన్ని కూడా అదే విధంగా కోరుకుంటున్నాడు. ముడత అయినా కళంకమైనా ఏ విధమైనటువంటి డాగ్ అయినా లేనటువంటి సంఘముగా చూడాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి సంఘంలో విశ్వాసులుగా ఉన్నటువంటి మనము ఆయన మాదిరిని వెంబడించాలి. ఆయన ఏ విధంగా ప్రవర్తన చక్కని ప్రవర్తన కలిగినటువంటి వాడుగా ఉన్నాడో మనము కూడా మన ప్రవర్తనని సరి చేసుకోవాలి. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని చోట్ల చూస్తూ ఉంటే వారి ప్రవర్తన సరిగా ఉండదు. అందరికంటే వెనకాల వచ్చి అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ప్రియమంది ఏం పెట్టారా, మన పిల్లలు కూడా డిస్టర్బెన్స్గా ఉండకూడదు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే వెంటనే మనం పక్కకు తీసుకునే వాళ్ళం. మనం శ్రద్ధగా కూర్చోవాలి దేవుని శ్రద్ధలో. కొంతమంది అటు ఇటు 10 సార్లు తిరుగుతూ ఉంటారు, బయటికి లోపలికి బయటికి లోపలికి. మన ప్రవర్తన దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమంది ఏం పెట్టారా, సమూయేలు అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. గొప్ప దైవజనుడు, ప్రవక్త, న్యాయాధిపతి కూడా. కానీ అతని కుమారులు సమూయేలు యొక్క ప్రవర్తన కలిగినటువంటి వారుగా లేకపోయారంట. ఈ రోజున దేవుడు మన ప్రవర్తనను కూడా చూస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధనాపేక్ష, లంచాలు తీసుకోవడం, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన, త్రాగుడు, మద్యపానం, జోగం, వ్యభిచారం, ఇవేమన్నా మన జీవితాల్లో ఉన్నట్లయితే ఈ రోజున మన ప్రవర్తనని సరిదిద్దుకోవాల్సినటువంటి దినమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రవర్తనను బట్టే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడంట. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన తీర్పులు న్యాయములని వాక్యం చెప్తా ఉంది. మనం చేసిన ప్రవర్తనను బట్టే మనకి ప్రతిఫలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ ఒక మాట రాయబడింది,
తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని వ్రాయబడింది. ఒక భయంకరమైన మాట. మన ప్రవర్తన సరిదిద్దుకోకపోతే మరణము కాచుకుని ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఒకవేళ డబ్బులు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు అంట. ఒకవేళ ఆరోగ్యం పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు అంట. ఒకవేళ మన యొక్క ప్రవర్తనే కోల్పోతే, ఏమండి, మన శీలాన్ని కోల్పోతే, మనకున్నటువంటి సత్ప్రవర్తనను కోల్పోతే మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. మనం సమస్తాన్ని పోగొట్టుకున్నట్టే. డబ్బులైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యమైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మన మీద ఏదైనా డాగు పడిందంటే, మచ్చ పడిందంటే అది జీవితకాలం అంతా కూడా కొనసాగుతూనే ఉంటుంది. అందుకనే మన ప్రవర్తనను గురించి మనం జాగ్రత్త తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రవర్తన విషయంలో మాదిరిగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా ఉండి కూడా అన్ని జనుల మాదిరిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అన్ని జనుల మాదిరిగా వారి సాంప్రదాయాలని మనం పాటిస్తూ ఉంటాం. దేవుడు మనను ఒక ప్రత్యేకమైన జనాంగముగా చేశాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన వాక్యములో, ఏమంటే బైబిల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలులైనటువంటి వారు కొన్ని సందర్భాల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజనులను, వారి సాంప్రదాయాన్ని పాటించి వారు నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రవర్తన విషయంలో కూడా మాదిరిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ప్రేమలో మాదిరిగా ఉండాలి. మొదటిది ఏంటి చెప్పుకున్నాం మనం? మాటలో మాదిరిగా ఉండాలి. మనం ఎప్పుడు కృతజ్ఞత వచనమే చెప్పాలి. మనం ఎప్పుడు క్షమాపణ మాటలే మాట్లాడాలి. మనం ఎప్పుడు ప్రేమపూర్వకమైన మాటలే మాట్లాడాలి. మనం ఎప్పుడు ఏమండి క్షమించేటువంటి మాటలు మాట్లాడాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా ప్రవర్తనలో మాదిరి, తోటి విశ్వాసులకి ఏమండి మన భక్తి వాళ్ళకి మాదిరిని చూపించేదిగా ఉండాలి. మన ప్రార్థనా జీవితం, మనం దేవునితో చేసే సహవాసం, దేవుని మందిరంలో గడిపే సమయం తోటి విశ్వాసులకి మాదిరిని చూపించేదిగా ఉండాలి. మూడవదిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రేమలో మాదిరిగా ఉండాలని. ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సినిమాల్లో చూపించేటువంటి ప్రేమ. ఏమండి, సినిమాలో చూపించేటువంటి ప్రేమ అది నిజమైనటువంటి ప్రేమ కాదు. అది కేవలం మోహం మాత్రమే, అది కేవలం ఆకర్షణ మాత్రమే. చాలామంది యవనస్తులు ఈ ప్రేమ పేరుతో ఏమండి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రియమైన పట్లరా, చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకునే వారికే చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు పడే నానా యాత్రలు ఎవరు బయటికి చూపించడు కదా. మరి నిజంగా ప్రేమించినట్లయితే ఆ ప్రేమ జీవితకాలం అంతా ఉండాలి కదా. బైబిల్ చెప్తుంది, నీవు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యని ప్రేమించాలి, నీ భర్తనే ప్రేమించాలి. పెళ్లికి ముందు కాదు. ప్రేమ ఇది యేసుక్రీస్తు మనకు చూపించినటువంటి ప్రేమ. ప్రతిదానికి యేసు ప్రభు మనకి మాదిరి కదా. యేసు ప్రభులో మనం చూస్తూ ఉన్నాం ప్రేమ. ప్రేమకు రుజువు ఆయన చూపించాడు సిలువలో. ఈ లోకంలో మనుషుల్లో ఉండేటువంటి ప్రేమ ఎటువంటిదంటే ఏదో ఆశించి ప్రేమిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తారు, వాళ్ళలో ఒక చిన్న ఆశ ఉంటుంది, ఏంటంటే ముసలోళ్ళం అయిపోయిన తర్వాత వీళ్ళు మమ్మల్ని చూస్తారు అనేటువంటి ఒక ఆలోచన. భార్యాభర్తల మధ్య కూడా ఒక ప్రేమ ఉంటుంది, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవాలి అనేటువంటి ఆశ. కానీ యేసయ్య ప్రేమ అది నిస్వార్థమైనటువంటి ప్రేమ. అంతేకాదు యేసయ్య ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ.
ఏమంటే కొంతమంది నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను అంటూ ఉంటారు, కండిషన్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు ఏ కండిషన్ లేకుండా, ఏ షరతు లేకుండా ఆయన మనలను ప్రేమించాడు. అంతేకాదు, మనము పాపులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు, మనం ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు, మనం ఆయనకి దూరస్తులుగా ఉన్నప్పుడు మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమించి మనల్ని క్షమించాడు. ఆయన ఈ రోజున ఆ దేవుని ప్రేమను ఏమంటారంటే అగాపే ప్రేమ అంటారు. షరతులు లేని ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ మన జీవితాల్లో మనం కలిగి మన తోటి విశ్వాసులకి ఎలా ఉండాలండి? మాదిరిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమకి నిర్వచనం విధంగా చెప్తున్నాడు. పవిత్ర హృదయంలో నుంచి వస్తుందంట ఆ ప్రేమ, మంచి మనసాక్షి నుంచి వస్తుందంట ఆ ప్రేమ, నిష్కపటమైన విశ్వాసం నుంచి వస్తుందంట దేవుని ప్రేమ. కాబట్టి ఈ రోజున మనలో ఎటువంటి ప్రేమ ఉంది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని గురించి వ్రాయబడింది, దేవుడంట ప్రేమాస్వరూపి అని వ్రాయబడింది. ప్రేమకు నిదర్శనం ఆయనే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ సారాంశం అంతా కూడా ప్రేమే, క్రైస్తవ్యం అంతా కూడా ప్రేమ చుట్టే తిరుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి ప్రేమలో మాదిరిగా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే, మనము దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఏమంటే దేవుని ప్రేమిస్తున్నామా? చాలాసార్లు మనం పాడతాం, నిన్నే ప్రేమించును అని చెప్పేసి. మరి నిజంగా కేవలం మాటల్లోనేనా ఆ ప్రేమ? మన ప్రవర్తనలో ఆ ప్రేమ కనబడుతుందా? మన క్రియల్లో ఆ ప్రేమ కనబడుతుందా? ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి వారు ఉంటున్నాం. ఏమండి, మిషనరీలు మనం చూసినట్లయితే, అయితే మన పూర్వంలో ఉన్నటువంటి భక్తులు మనం చూసినట్లయితే, వారు దేవుని ప్రేమించి ప్రాణాలు కూడా అర్పించారు. ప్రాణాలు లెక్క చేయలేదండి. ఒక రోజున అబ్రహాముకి పరీక్ష వచ్చింది, లేక పుట్టాడు కుమారుడు. ఆ కుమారుడిని దేవుడు ఏమంటాడు? నాకు దహన బలిగా ఇచ్చేయమంటాడు. ఇప్పుడు దేవుడా కుమారుడా ఎవరిని ప్రేమించాలి? కుమారుడు అంటే చాలా ప్రేమ, అసలే లేక పుట్టాడు ఒక్కగానప్పుడు. దేవుడేమో అంటే నన్ను ప్రేమిస్తున్నావా, నీ కుమారుని ప్రేమిస్తున్నావా? అబ్రహాము ఆ పరీక్షలో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. దేవా, కుమారుని కాదు, ఈ కుమారుని ఇచ్చినటువంటి నిన్నే నేను ప్రేమిస్తాను. మనకి ఈవులను, చాలామంది వస్తువులను లేకపోతే మనుషుల్ని ప్రేమిస్తూ ఉంటారు. మనుషుల మధ్యలో ప్రేమలు మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అది శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ. దేవుడు అన్నాడు, ఇదిగో శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనలో ఆ దైవ ప్రేమ ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంచె దినాల్లోనంట దేవుడి కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు బయలుదేరతారంట. వీళ్ళకి ఏమంటే ఎక్కువ ఇష్టం? సుఖం కావాలి. ఈ అంచె దినాల్లో మనం దేవుని ప్రేమించే వాళ్ళు ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి, అదే సమయంలో దేవుని మందిరాన్ని కూడా ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో నువ్వు మాదిరిగా ఉన్నావా? నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఏమండి, సకాలానికి మందిరానికి వస్తావు. నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవునికి ఇచ్చేటువంటి అర్పణల్ని నమ్మకంగా నీవిస్తావు. దేవునికి 3 ఇవ్వాలంట. మన సమయాన్ని ఇవ్వాలి, మన తలాంతులు ఇవ్వాలి. ఏమండి, టైం, ట్రెజర్, టాలెంట్, మన సంపదను కూడా ఇవ్వాలి. ప్రియమైన బిడ్డలారా, ఇది ఎప్పుడు కలుగుతుందంటే, ఇచ్చే మనసు ఎప్పుడు వస్తుందంటే మనం ప్రేమించినప్పుడు. చూడండి, ఎవరన్నా మనకి ఇష్టం అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి మనం ఇష్టపడతాం. వాళ్ళ మీద మనకి సరైనటువంటి అభిప్రాయం లేకపోతే
మనం ఏమైనా ఇస్తామండి? ఇవ్వడానికి ఇష్టపడం. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఏమండి, వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేసాడు. ప్రేమ ఇచ్చేటట్లుగా చేస్తాడు. అలాగే మనం దేవుని ప్రేమించిన వారమైతే, దేవుని మందిరాన్ని ప్రేమించిన వారమైతే మనము కూడా దేవునికి ఏం చేయాలి చెప్పండి? ఇవ్వాలి. మన హృదయాన్ని ఇవ్వాలి దేవునికి మొట్టమొదటిగా. అలాగే మన రాబడిలో నమ్మకంగా దశమ భాగం కూడా దేవునికి ఇవ్వాలి. మన ప్రతిష్ఠిత అర్పణలు దేవునికి ఇవ్వాలి. మన మొక్కుబడులు దేవునికి ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జిహ్వా ఫలాన్ని దేవునికి సమర్పించవలసినటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు అనేటువంటి భక్తుడు దేవుని ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. ఆయన ఆశపడతాడు, నా దేవునికి నేను మందిరాన్ని కట్టాలి. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నీ చేతులు రక్తం చిందించి నీ కుమారుని ద్వారా ఆ మందిరాన్ని నేను కట్టించుకుంటాను అంటే దావీదు చేతులు కట్టుకుని ఉండలేదు. ఏం చేశాడో తెలుసండి? ఒకవేళ నేను కట్టకపోయినా ఆ మందిరం కట్టడానికి కావాల్సినటువంటి వాటన్నిటినీ నేను సమకూరుస్తాను అని, ఏమండి, ఎక్కడెక్కడి నుంచో కావలసినటువంటి వాటినన్నింటినీ కూడా సమకూర్చాడు. అంతేకాదు తన సొంతమైనటువంటి బంగారాన్ని కూడా ఆయన అంటాడు, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నా సొంతమైన బంగారాన్ని నేను ఇచ్చేస్తున్నాను అని చెప్తాడు. అవునండి, మక్కువ ప్రేమ ఉంటే మనం ఇచ్చేస్తాం. ఈరోజున దేవుని మందిరంలో మనము ఇచ్చే మనసు కలిగినటువంటి వారుగా మనం ఉంటున్నామా? మన సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నామా? మన రాబడిలో దేవుని కొరకు మనం ఇవ్వగలుగుతున్నామా? బైబిల్ చెప్తుంది, ఇచ్చి నన్ను శోధించండి, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పటజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అని దేవుడు జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని మందిరానికి క్రమంగా రావాలి. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు. కొంతమంది ఎప్పుడో పండగల్లో కనబడుతూ ఉంటారు, ఇటువంటి కోటాలు జరిగినప్పుడు కనబడుతూ ఉంటారు. ప్రతి ఆదివారం దేవుని మందిరంలో నేను ఉండాలి, దేవుడు నా జీవితంలో చేసిన మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి తీర్మానం మనము కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అంతేకాదు మన దేశాన్ని కూడా ప్రేమించాలి. మనం దేవుని బిడ్డలు దేశాన్ని కూడా ప్రేమించేవారుగా ఉండాలి. ఒక రోజున నెహెమ్యా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు, రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు. తానున్నటువంటి ప్రాంతం యెరూషలేము తగలబడిపోయింది, ఆ పట్టణం నాశనం చేయబడింది అనేటువంటి మాట నెహెమ్యా దగ్గరికి వచ్చింది. తన పట్టణాన్ని గురించి నెహెమ్యా ఏం చేశాడో తెలుసండి? కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ పట్టణం మళ్ళీ తిరిగి కట్టబడినట్లుగా తన వంతు ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, చాలామంది అనుకుంటా ఉన్నారు, అన్యులు, ఈ క్రైస్తవులు దేశానికి ఏమండి నష్టాన్ని కలిగిస్తున్నారంట. వాస్తవానికి మనం జ్ఞాపకం చేసుకుంటే దేశానికి మేలు చేసే వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమండి, ఈ రోజున ఈ చదువు కానీ, ఈ వైద్యం కానీ, లేకపోతే ఈ విశ్వవిద్యాలయాలు కానీ, ఈ టెక్నాలజీ కానీ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి దేవుని బిడ్డలైనటువంటి వారే, ఏమండి, మిషనరీలు మన దేశానికి వచ్చి వారు దేవుని ప్రేమను మన దేశం మీద పంచారు. ఎక్కడి నుంచో వచ్చి ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మన మిషనరీలు, మన పూర్వీకులు, దేవుని బిడ్డలు చేసినటువంటి కార్యాలు ఈ రోజున మనం అనుభవిస్తూ ఉన్నాం. దేశానికి మేలు చేసేవారు క్రైస్తవులు. కాబట్టి ఆ ప్రేమ మన దేశం పట్ల కూడా మనము చూపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమలో మాదిరిగా ఉండాలి. అంతేకాదు ఒకరినొకరు కూడా ప్రేమించుకోవాలి. కుటుంబంలో ప్రేమ అనేది ఉండాలి. ఈ అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేకుల్లో ప్రేమ కనిపించట్లేదు. చూడండి, అందుకనే ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా మానభంగాలు, తోటి వ్యక్తిని
గౌరవించలేనటువంటి పరిస్థితి, ప్రేమించలేనటువంటి పరిస్థితి మన దేశంలో చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలమైనటువంటి వాళ్ళు దేవుని ప్రేమ చేత నింపబడి ఏమని ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగినటువంటి సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, అందరిలో దేవుని ప్రేమ నింపబడాలి. కుటుంబంలో భర్త భార్యను ప్రేమించాలి, భార్య కూడా భర్తని ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులని ప్రేమించాలి. అలాగే మందిరంలో అందరిలో దైవ ప్రేమ ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువు చెప్పినటువంటి మరొక అద్భుతమైన మాట ఏంటంటే, నీవు నీ పొరుగు వారిని మాత్రమే కాదు, నీ శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు. ఇది యేసు ప్రభువు యొక్క మాటల్లో గొప్ప మాట. శత్రువుని క్షమించాడు ఆయన. క్షమాపణ అనేది ఎలా వస్తుందంటే ప్రేమ ఉన్నప్పుడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మనకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి జీవితాలు మారాలని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. పౌలు తిమోతితో చెప్తున్నాడు, నువ్వు మాదిరిగా ఉండాలి. ఒకటి, మాటలో మాదిరిగా ఉండాలి. రెండవది, ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. మూడవది, ప్రేమలో మాదిరిగా ఉండాలి. నాలుగవది మనం గమనించినట్లయితే ఏమండి, విశ్వాసములో మాదిరిగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, మనము ఎలాగ రక్షణ పొందామంటే విశ్వాసము ద్వారా. దేవుళ్ళలోనికి ఎలాగొచ్చామంటే కేవలం విశ్వాసం ద్వారా. విశ్వాసం అంటే నమ్మకం. ఏమండి, మన వైపు నుంచి నమ్మకం, దేవుని వైపు నుంచి కృప, రెండూ కలిస్తే రక్షణ అయ్యింది. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు అని వాక్యం సెలవిస్తాం. ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనల్ని రక్షించాడు. మనము విశ్వాసంలో దినదినము కూడా ఎదుగుతూ ఉండాలి. ఒకప్పుడు మనం అవిశ్వాసులం. మనకు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు ఎవరు? అబ్రహాం. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఒకప్పుడు అబ్రహాము అవిశ్వాసి. ఆయన కూడా విగ్రహారాధన చేసేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. కానీ దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపులకు విశ్వసించి ఆ పిలుపును నమ్మి దేవుని వెంబడించడం ప్రారంభించాడు. ఇప్పుడు అవిశ్వాస ఏమయ్యాడు చెప్పండి? విశ్వాస అయ్యాడు. విశ్వాసంలో సాగుతున్నాడు. సాగుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా మళ్ళీ అబ్రహాము పడుతూ లేస్తూ వచ్చాడు. ఏమండి, ఒకసారి కరువు వస్తే ఏం చేశాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అలాగే నీ కుమారుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే మళ్ళీ హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆనాటి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నడుచుకున్నాడు. అంటే విశ్వాసే, కానీ మళ్ళీ కొన్ని సమయాల్లో ఏమైపోయాడంటే అల్ప విశ్వాసే అయిపోయాడు. చాలాసార్లు మనం కూడా విశ్వాసులుగానే ముందుకు సాగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన విశ్వాసం ఏమైపోద్ది అంటే అల్పమైపోద్ది, తగ్గిపోతూ ఉంటుంది. యేసుప్రభువు వారు ఒక రోజున శిష్యులను తీసుకుని ఆయన దోణిలో ప్రయాణం చేస్తున్నాడు. తుఫాను వచ్చేసింది. అలలు వచ్చి ఆ దోణి మీద పడుతూ ఉన్నాయి. నీళ్లు దోణిలోకి వచ్చేస్తూ ఉన్నాయి. యేసుప్రభువు అక్కడ పడుకుని ఉన్నాడంట. వెంటనే శిష్యులు వచ్చి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటూ ఉంటారు. యేసుప్రభువు లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు. ఆయన ఒక మాట అంటాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు సందేహించారు? విశ్వాసులే, కానీ ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు వారి విశ్వాసం ఏమైపోయింది చెప్పండి? తగ్గిపోయింది, సన్నగిల్లిపోయింది. ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు మనం విశ్వాసంలో కొనసాగుతూ ఉండగా కొన్ని కష్టాలు వచ్చేటప్పటికి విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటాం. శ్రమలు వచ్చేటప్పటికి విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటాం. అందుకనే యేసుప్రభువు వారి యొక్క శిష్యులు ఒక రోజున యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతారు, ప్రభువా, మా విశ్వాసాన్ని
వృద్ధి పొందించు అంటారు. ఏమంటారు? విశ్వాసాన్ని వృద్ధి పొందించు అంటే అభివృద్ధి చేయి. మేము విశ్వాసంలో ఎదగాలి. మాకు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ అడగట్లేదు వాడు. ఎందుకంటే ప్రతిదానికి మూలం ఏదంటే విశ్వాసం. విశ్వాసం ద్వారా మనం దేన్నైనా సాధించగలం. ఏమండి? యేసుప్రభువు చెప్పారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండెల్లి సముద్రంలో పడమంటే పడుతుంది. ఒకసారి సండే స్కూల్లో ఒక బిడ్డ ఈ వాక్యం వింది. తాను స్కూల్కి వెళ్ళాలంటే ఒక కొండ దాటి వెళ్ళాలంట, ఒక ఏజెన్సీ ప్రాంతంలో. ఒక రోజున దేవుడి మందిరంలో ఈ మాట వింది, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండెల్లి సముద్రంలో పడుతుందని. అప్పుడు ప్రార్థన చేసిందంట. పిల్లలకి చాలా విశ్వాసం ఎక్కువ. చిన్నపిల్లలు దేన్నైనా త్వరగా నమ్ముతారు. పెద్దోళ్ళకే డౌట్స్, అన్నీ డౌట్లే. పిల్లలేంటి, ఒక తాడు చూపించి ఇది పాము అంటే నమ్మేత్తరాలు. కాబట్టి ఈ పిల్ల ఆ రోజు పాస్టర్ గారు లేకపోతే ఆ సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట తన హృదయంలో గట్టిగా నమ్మింది. ప్రార్థన చేసింది, యేసయ్యా ఇదిగో ఈ కొండ ఎక్కి దిగలేకపోతున్నాను, చాలా దూరం నేను ప్రయాణం చేయాల్సి వస్తుంది, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోయేటట్టు. ఆ విన్న మాటలే అలా చేసేసింది గుడ్డిగా. సెలవులు వచ్చినాయి, వేసవికాలం సెలవులు. ఎక్కడో ఆ చుట్టాలింటికి వెళ్ళింది. మళ్ళీ స్కూల్ తెచ్చే సమయానికి వచ్చి చూసేటప్పటికి ఆడ కొండలేదంట. దేవునికి స్తోత్రం కలుగును. ఏంటి అంటే అక్కడ ఏదో మరి గని ఉందని చెప్పేసి ఈ లారీలు ఇవన్నీ రావడానికి డైనమైట్తో ఆ కొండను పేల్చేసి ఆ కొండ మధ్యలో నుంచి ఒక దారి వేస్తారంట ఆ పల్లెటూరుకిని పట్టణానికిని. ఇప్పుడు కొండ దాటి వెళ్ళవలసిన పని లేదు, చక్కగా రోడ్డు మీద నడిచి వెళ్ళిపోవడమే. ఆమె విశ్వాసం ఇంకా బలపడిపోయింది. యేసయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. అవునండి, మనకి విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో. దేవుడు ఏదన్నా చెయ్యాలంటే మనలో ఏం చూస్తాడో తెలుసండి? మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, లేకపోతే బంగారం ఉందా లేదా, లేకపోతే పలుకుబడి ఉందా లేదా, అవేం చూడ్డా ఆయన. నీలో విశ్వాసం ఉందా లేదా చూస్తాడు. నీ విశ్వాసపు స్థాయిని బట్టే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏమంటే వాళ్ళకేమో దేవుడు గొప్ప కార్యం చేశాడు, మాకేంటంటే చిన్న కార్యం చేశాడు. వాళ్ళకి పెద్ద ఇల్లు ఇచ్చాడు, మాకేమో ఏదో చిన్న ఇల్లు ఇచ్చాడేటి. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి. ఉదాహరణకి చేపలు పట్టుకుంటాం. ఏమండి, సముద్రంలో చేపలు పడడానికి వెళ్ళినప్పుడు ఒడ్డునే చేపలు పడతా ఉన్నారు అనుకోండి, ఎటువంటి చేపలు దొరుకుతాయి? ఎటువంటి చేపలు దొరుకుతాయి? చిన్న చిన్న చేపలు దొరుకుతాయి. లోతుకి వెళ్ళి వలేసారు అనుకోండి, ఎటువంటి చేపలు దొరుకుతాయి? పెద్ద పెద్ద చేపలు. మనకేమో ఒడ్డునే ఉంటాం, పెద్ద చేపలు కావాలి కదండి. మనకి పెద్ద చేప కావాలంటే ఏం చేయాలి? విశ్వాసములో లోతుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును. నీ విశ్వాసం ఎంత గొప్పదైతే నీ జీవితంలో అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఒక రోజున కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఎంత మాట్లాడినా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం ఏదైనా చెప్తే వాళ్ళు ఏం మాట్లాడలేదు అనుకోండి, మనకేమవుతుంది చెప్పండి? కోపం వచ్చేదా లేదా? తను బతిమాలే బదులు వేరే ప్రయత్నం చేయొచ్చు అనేసి అనుకోదు. యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. అయినా సరే యేసు ప్రభుని వెంబడిస్తుంది. అప్పటికే ఆమె చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేసేసింది తన కుమార్తె కొరకు. ఏది సక్సెస్ అవ్వలేదు. డబ్బులు ఖర్చు పెట్టింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఎన్నో వైద్యం అందించింది, కానీ తగ్గట్లేదు. చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది. శిష్యులు చూసి అప్పుడు యేసు ప్రభు చెప్పారంట, ప్రభువా ఈమె సంగతి చూడవచ్చు కదా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా వచ్చేస్తుంది అంటే యేసు ప్రభు ఒక మాట అంటారు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదా అంటాడు. అంటే ఇండైరెక్ట్గా ఏమంటాడంటే నువ్వు ఒక కుక్క పిల్లగా అంటున్నాడు. నన్ను ఇంత మాట అంటాడా అని చెప్పేసి కాపు గీసుకుని వెళ్ళిపోలేదు. అప్పుడు కూడా ఆమె ఏమంటారు తెలుసా? అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమాని బలం నుంచి వచ్చే రొట్టె మొక్కలు, ఆ ఎంగిలి రొట్టె మొక్కలు తింటాయి కదా.
యేసు ప్రభువు ఆమెలో విశ్వాసాన్ని చూశాడు. ఆమెతో ఒక మాట అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన బిడ్డలారా, అబ్రాహాము జీవితంలో కూడా పడుతూ లేస్తూ వచ్చాడు. ఒక్కొక్క సందర్భంలో అల్ప విశ్వాసిగా మారిపోయాడు. దినాలు గడిచే కొలది, దేవునితో సహవాసం చేసే కొలది తన విశ్వాసం బలపరచబడింది. ఇప్పుడు కుమారుని దహన బలికి ఇచ్చామంటే ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. అప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాడు. ఏమండి, అవిశ్వాసి ఆ తర్వాత విశ్వాస అయ్యాడు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో అల్ప విశ్వాసానికి గురయ్యాడు. ఆ తర్వాత అబ్రహాము గొప్ప విశ్వాసిగా మారిపోయి ఈ రోజున విశ్వాసులకు తండ్రిగా పిలువబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఒకవేళ నీ విశ్వాస జీవితంలో కూడా నువ్వు పడుతూ లేస్తూ వస్తున్నావేమో, బైబిల్లో ఒక మాట రాయబడింది, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. ఒక రోజున దావీదు కూడా పడిపోయాడు. మళ్ళీ నాతాను దైవజనుడు గద్దించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి నువ్వు కూడా పడిపోయావా? పాపంలో పడిపోయావా? మళ్ళీ లోకంలో పడిపోయావా? దేవుడికి దూరం అయిపోయావా? మళ్ళీ దేవుడి సన్నిధిలో ప్రభువా నా విశ్వాసాన్ని సరిచేయనైనా, నా విశ్వాసాన్ని బాగు చేయనైనా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఏమండి, విశ్వాసం అనేది ఒకటి ఉంటే చాలండి. బైబిల్లో ఒక మాట రాయబడింది, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం ఉంటే లోకాన్ని జయించగలుగుతామంట. విశ్వాసం ఉంటే మనము రక్షణ పొందుతాం. విశ్వాసం ఉంటే స్వస్థత పొందుకుంటాం. ఒక రోజున అనారోగ్యంతో వచ్చినటువంటి స్త్రీని యేసు ప్రభువు అంటారు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. స్వస్థత కావాలన్నా మనకి విశ్వాసం కావాలి. ఏమండి, మన జీవితంలో సమస్యలు పరిష్కరించబడాలన్నా మనకి విశ్వాసం కావాలి. కనుక మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటూ ఉండాలి. మనము విశ్వాసులుగా విశ్వాస విషయంలో తోటి విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. ఆ సోదరునికి ఎంత విశ్వాసమో అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా ఆ విశ్వాసాన్ని వెంబడించాలి. ఒక ప్రాంతంలో వర్షాలు కురవట్లేదంట. అప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి దైవజనుడు ఒక ప్రకటన చేశాడు, ఈరోజు మనం వర్షాల కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే భూమి ఎండిపోతుంది, పంటలు పండట్లేదు, కరువు వచ్చేస్తుంది. కాబట్టి దీని అంతటికి పరిష్కారం ఏదంటే వర్షాలు పడాలి. వర్షాలు పడితేనే కానీ ఈ సమస్య పరిష్కరించబడదు. రండి ప్రార్థన చేద్దామంటే అందరూ మీ విశ్వాసానికి సూచనగా ఏదో ఒకటి తీసుకురండి అని చెప్పాడంట. ఒకళ్ళేమో బైబిల్ తీసుకొచ్చారు, ఒకళ్ళేమో యేసు ప్రభు పాఠం తీసుకొచ్చారు, లేకపోతే ఒకళ్ళేమో ఏమండి వారి విశ్వాసాన్ని సూచించేటువంటి ఒక్కొక్క వస్తువు తీసుకొస్తా ఉన్నారు. ఒక చిన్న పాప ఏమండి గొడుగు తీసుకొచ్చిందంట. గొడుగు తీసుకొస్తా ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఎందుకే గొడుగు, అసలే వర్షాలు రావట్లేదు, ఇప్పుడు గొడుగు అవసరం ఏంటి? ఆ పిల్ల చెప్పిందంట, మనం దేనికోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం? వర్షం కోసం. ఒకవేళ ప్రార్థన అయిపోగానే వర్షం వచ్చేస్తే మళ్ళీ మనం తడుచుకుంటూ వచ్చేద్దాం కదా, అందుకనే ఈ గొడుగు అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమంటే ఆ చిన్న బిడ్డ యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ సమస్య పరిష్కరించిన ఆయన, అది అవ్వలేదు అనుకోండి, నేను ముందే అనుకున్నాను ఇది అవదని. అంటే మనలో ఏమన్నట్టు? అవిశ్వాసం ఉంది. అవిశ్వాసం అంటే అద్భుతాలు జరుగుతాయా? యేసు ప్రభువు వారు తాను పెరిగినటువంటి నజరేతుకు వచ్చాడంట. నజరేతులో అందరూ ఆయనకి పరిచయస్తులే. సాధారణంగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడంట. ఆ సమయంలో ఈయన మనోడే కదా, వడ్లవాడి కుమారుడు కదా, మనతో పాటు ఆడుకున్నవాడు కదా అని చెప్పేసి ఆయన చాలా నిర్లక్ష్యం చేశారు. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు అని మనం చూస్తాం. మనలో అవిశ్వాసం ఉంటే అద్భుతాలు జరగవు, అల్ప విశ్వాసం ఉంటే అద్భుతాలు జరగవు. మన విశ్వాసం ఏమండి పెరుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. కాబట్టి విశ్వాసంలో కూడా తోటి విశ్వాసులకి ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. ఒకటి మాటలో మాదిరిగా ఉండాలి, ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి, ప్రేమలో మాదిరిగా ఉండాలి, విశ్వాసంలో మాదిరిగా
ఉండాలి. చివరికి ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నాము, అదేంటంటే పవిత్రతలో మాదిరి. పవిత్రత పవిత్రత ప్రియమైన దేని బిడ్డలారా, మనము నమ్మినటువంటి దేవుడు ఆయన పవిత్రుడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు అని ఆయనకి పేరు. ఆయన పరిశుద్ధుడు. దేవదూతలు ఆయనను కొనియాడుతున్నారు. ఏమన్నా తెలుసా? పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలతో ఆయనను ఆరాధిస్తున్నారు. ఈ లోకంలో ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేరు. ప్రియమైన దేవుడు ఒకడే పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జన్మ కూడా పరిశుద్ధమైనటువంటి జన్మే. ఎందుకంటే కన్యకకు జన్మించడాన్ని బట్టి ఆయన జీవితం కూడా పరిశుద్ధమే. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. ప్రియమైన సమస్త ప్రవర్తన యందు మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సమస్త ప్రవర్తన అంటే ఏంటి? మనం మాట్లాడే మాటలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇందాక చెప్పిన రీతిగా బూతులు కానీ సరస్వత్తులు కానీ ఏమండి కొంతమంది డబుల్ మీనింగ్ మాట్లాడుతూ ఉంటారు. అవి విశ్వాసులైన వారి నోటికి ఎంత మాత్రం కూడా తగవు అని మనం చూస్తూ ఉన్నాం. మోసపు మాటలు మాట్లాడకూడదు, పరిశుద్ధమైన మాటలు మనం మాట్లాడాలి. మన వినికిడి, మన చెవులు ఏ వినాలో తెలుసండి? పరిశుద్ధమైనటువంటివి వినాలి. కొంతమంది చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ సినిమా పాటలు వింటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనవి వినాలి. మనము పరిశుద్ధమైన కార్యాలు చేయడానికి మన చేతుల్ని ఉపయోగించాలి. దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు మన చేతులు, మన కాళ్ళు మనం ఉపయోగించవలసిన వారు ఉంటున్నాం. బైబిల్ చెప్తుంది, అపవిత్రమైన దాన్ని దేన్ని కూడా మీరు ముట్టుకోవద్దు అని మాత్రం చెప్తాను. కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలని షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమండి అన్య దేశంలోనికి, బబులోను దేశానికి కొనిపోబడ్డారు. అక్కడ రాజు భుజించేటువంటి భోజనం తీసుకునే అవకాశం వచ్చింది. రాజుగారి భోజనంలో దేవతలకు అర్పించినవి ఉంటాయి. రాజుగారి భోజనంలో ఏమండి మత్తు పదార్థాలు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారంటే మాకు రాజు భోజనం వద్దు. రాజు భుజించేటువంటి భోజనము చేసి తమ్మును అపవిత్రపరచుకోవడానికి వారు ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. మాకు ఆకుకూరల భోజనమే చాలు అని చెప్తారు. అద్భుతం ఏంటంటే ఆకుకూరల భోజనం తిన్నటువంటి వీళ్ళ ముఖాలు మాంసాహారం రాజు విందు భోజనం తిన్న వాళ్ళ ముఖాల కంటే చాలా తేటగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అవునండి, మనము పరిశుద్ధత కొరకు ఆరాటపడితే దేవుడు మనను అద్భుతంగా మలుస్తాడు. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వారు తినే ఆహార పదార్థాల విషయంలో కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నారు. ఈ రోజున రకరకాల మనుషులు మింగుతున్నారు కదండి. ఇదంటిది కైనీలని, గుట్కాలని, లేకపోతే ఇది పొగాకని. అన్ని తోటలకి కంచి ఉంటుందంట, కానీ ఒక తోటకి కంచి అవసరం లేదంట, పొగాకు తోటకి. ఎందుకంటే దాన్ని పంది కూడా ముట్టుకోదంట. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దాన్ని చాలా ఇష్టంగా తినేస్తున్నారు. వారి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుతున్నాడు. తోటి విశ్వాసులకి పరిశుద్ధతలోని ఎలా ఉండాలో చెప్పండి? మాదిరిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు మాదిరిగా ఉన్నావా? నిన్ను చూసిన వాళ్ళు నీ దగ్గర ఏమైనా నేర్చుకోగలుగుతున్నారా? నీ మాటలు చూసి, నీ ప్రవర్తన చూసి, నీ భక్తి చూసి, నీ ప్రార్థనా జీవితాన్ని చూసి, నువ్వు దేవుని మందిరానికి రావడం చూసి, నువ్వు దేవుని ప్రేమించడం చూసి
మనం మాదిరిగా ఉండాలి. సంఘంలోనే మనం మాదిరిగా లేకపోతే ఇంకా సమాజంలో ఏం మాదిరి చూపించగలుగుతామండి? అందుకనే పౌలు తిమోతితో చెప్తున్నాడు, ముందు విశ్వాసులకి నీవు మాదిరిగా ఉండాలి. ఆ తర్వాత నువ్వు సమాజంలోనికి వెళ్ళిన తర్వాత సమాజంలో కూడా నీవు మాదిరిగా ఉండాలి. అలాగే కుటుంబంలో కూడా నీవు మాదిరిగా ఉండాలి. భక్తుల బడాయి అంతా కూడా బసలో తెలుస్తుందంట. బస అంటే వాళ్ళున్న ప్రాంతం, వాళ్ళున్న ఇంట్లో. కాబట్టి ఈ రోజున మన భక్తి ఎలా ఉంది ఒకసారి దేవుని సన్నిధిలో ఆలోచన చేద్దాం. మాదిరిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ 5 విషయాల్లో మన మాదిరి ఎలా ఉందో మనం పరీక్ష చేసుకుందాం. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, తోటి విశ్వాసులకు మాదిరిగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కన్ను మూసుకొని ఈ మాటల కొరకే మనం ప్రభువును స్తుతిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మాదిరిగా ఉండాలని, విశ్వాసులకు మాదిరిగా ఉండాలని, మేము మాదిరిగా ఉండవలసినటువంటి విషయాలు మా ముందు పెట్టారు ప్రభా. మా ద్వారా ఎవరు కూడా నీకు దూరం అయిపోవడానికి వీల్లేదు నాయన. మమ్మల్ని చూసి కొంతమంది నీ దగ్గరికి రావాలి ప్రభా, నీలో ఎదగాలి నాయన. మేము ఆ విధంగా మాదిరిగా ఉండడానికి సహాయం చేయండి. ఎత్తుబడిన నీ మాటలు ప్రతి బిడ్డగా హృదయంలో నిలిచి ఫలించినట్లుగా సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.